ప్లస్ మీరు జగన్ లోపలేయడానికి సహకరించాల్సిందే. ఇది వాళ్ళని ప్రెషర్. ఇది నిలబడదు సావదు. కానీ కేసు సాగతీయడానికి రోజుల తరబడి పేపర్లు టీవీల్లో రాసుకోవడానికి పనికొస్తుంది. అదే ఇప్పుడు చేస్తున్నటువంటి జిమ్మిక్కు. ఇప్పుడు రాజకేశిరెడ్డి ఫస్ట్, అతనే కీలక సూత్రధారి. అంత కథంతా నడిపించింది అతనే. అంతకుముందు వాసుదేవరెడ్డి అతనే నడిపించాడు. తర్వాత రాజకేశిరెడ్డే నడిపించాడు. లేదు విజయసాయి రెడ్డే నడిపించాడు. లేదు మిథున్ రెడ్డే నడిపించాడు. లేదు ధనుంజయ రెడ్డి వీళ్ళు చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి నడిపించాడు. ఎంతమంది నడిపిస్తారు ఒక కేసు? సాధారణంగా ఇలాంటి వాటిలో క్యాష్ కలెక్షన్స్ లో 25 మందిని బెటర్. అందులో పెద్ద తలకాయలను ఇంతమందిని బెటర్ ఎప్పుడు కూడా క్యాష్ కలెక్షన్స్ వ్యవహారాల్లో. సాధారణంగా ఆ వ్యవహారాల గురించిన అవగాహన ఉన్నటువంటి ప్రతి మీడియా వాడికి తెలుసు, ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. సైలెంట్ గా డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చేవాడు ఒకడు ఉంటాడు అంతే. ఎందుకంటే దాన్ని తేడా వచ్చినా ఆయన లేపాతలు పడేయచ్చు, లేదా వాడిని ఏ పిచ్చోడి కిందనో చూపించవచ్చు. అదే ఇంతమందిని పెడితే ఈ పాటికి ఈనాడు జ్యోతి ఖాళీగా ఉండయ్యా. 5 ఏళ్లలో 100 స్టోరీలు రాసి ఉండేవి. అప్పుడేం రాయలేదు కదా, ఇప్పుడే కదా రాస్తున్నటువంటిది. ఇది ఒక స్ట్రాటజీ, అందులో భాగం. లేకపోతే చెవిరెడ్డిది ఇప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ ఏంటంటే అధికార యంత్రాంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ప్లస్ వ్యాపారస్తులు. వాళ్ళకి రచ్చ తెలియదు రాజకీయం, దాంట్లో ఇరుక్కున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తుంటే సైలెంట్ కూర్చున్నారు. ఇతను రాజకీయ నాయకుడు కదా, కాబట్టి రివర్స్